హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మిస్టరీ యూనివర్స్. ప్రతి యథార్థ ఘటనలో ఒక రహస్యం ఉంటుంది. ప్రతి రహస్యానికి ఒక చీకటి నిజం ఉంటుంది. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పబోయే విషయం నిజంగా జరిగిందా లేక నా కళ్ళు నన్ను మోసం చేశాయా అనేది ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. కానీ ఆ రాత్రి జరిగిన సంఘటన గుర్తొచ్చినప్పుడల్లా నా ఒళ్ళంతా జలధరిస్తుంది. ఈ రోజు వరకు నేను ఆ అపార్ట్మెంట్లో మళ్ళీ అడుగు పెట్టలేదు. దాదాపు 2 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది. నాకు హైదరాబాద్లో ఒక కజిన్ ఉన్నారు. వాళ్ళు కూకట్పల్లి దగ్గర ఉన్న ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో 6వ ఫ్లోర్లో ఉండేవారు. ప్రతి నెల ఒకసారి అయినా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. అక్కడ సెక్యూరిటీ నుండి లిఫ్ట్ వరకు అందరూ నాకు బాగా తెలిసిన వాళ్ళే. అందుకే ఆ అపార్ట్మెంట్ అంటే నాకు ఎప్పుడూ భయం అనిపించేది కాదు. కానీ ఒకరోజు అన్నీ మారిపోయాయి. వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక పెళ్ళికాని అమ్మాయి ఉండేది. ఆమె ఎప్పుడూ కూడా ఎవరితో మాట్లాడకుండా చాలా మౌనంగా ఉండేది. ఒకరోజు ఆమె ప్రేమించిన అబ్బాయితో జరిగిన గొడవ వల్ల ఆమె 6వ అంతస్తు బాల్కనీ నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆ వార్త వినగానే అపార్ట్మెంట్ మొత్తం ఒక్కసారిగా షాక్కి గురైంది. పోలీసులు వచ్చారు, అంబులెన్సు వచ్చింది. ఆ ప్రాంతమంతా జనాలతో నిండిపోయింది. కొన్ని గంటల్లో అంతా ముగిసిపోయింది. కానీ ఆమె కథ మాత్రం అక్కడితో ముగియలేదని ఆ అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. ఆ సంఘటన జరిగిన 2వ రోజు నుంచే వింతలు మొదలయ్యాయట. అర్ధరాత్రి అయ్యాక మెట్ల దగ్గర ఎవరో మెల్లగా ఏడుస్తున్నట్లు వినిపించేదట. లిఫ్ట్ ఎవరూ నొక్కకపోయినా అదే 6వ అంతస్తులో ఆగిపోతుందట. కొన్ని ఫ్లాట్ల ముందు బురదతో ఉన్న కాళ్ళ ముద్రలు కనిపించాయట. మరికొందరు తెల్లటి దుస్తులు వేసుకున్న ఒక అమ్మాయి మెట్ల మీద కూర్చొని కనిపించిందని చెప్పుకున్నారు. మొదట అందరూ ఇవి పుకార్లు అని నవ్వేశారు. కానీ రోజులు గడిచే కొద్దీ అదే మాట ఒక్కరు కాదు, 2 కాదు, దాదాపు ప్రతి ఫ్లాట్లో ఎవరో ఒకరు చెప్పడం మొదలుపెట్టారు. ఆ సంఘటన జరిగిన 7వ రోజు మా కజిన్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఒకసారి ఇంటికి రావచ్చు కదా, చాలా రోజులైంది మనం కలవక అని అన్నాడు. నేను సరేనని సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మేమంతా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాము. సమయం ఎలా గడిచిపోయిందో తెలియలేదు. కానీ వాళ్ళ ఇంట్లో మాత్రం ఆ పని అమ్మాయి గురించి మాట్లాడేటప్పుడు అందరి ముఖాల్లో ఒక విచిత్రమైన భయం కనిపించింది. నా కజిన్ సిస్టర్ నెమ్మదిగా ఒక మాట చెప్పింది. రాత్రి 11 దాటాక వీలైతే బయటకు వెళ్ళొద్దు అని. ఆమె ఎందుకు అలా చెప్పిందో నాకు అప్పుడు అర్థం కాలేదు. నేను నవ్వుతూ అంత భయపడాల్సిన పని ఏముంది అని అన్నాను. వాళ్ళు మాత్రం ఒకరినొకరు చూసుకున్నారు. కానీ ఎవరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ మాటలు విన్న తర్వాత కూడా నేను వాటిని పెద్దగా పట్టించుకోలేదు. దయ్యాలు, ఆత్మలు ఇవన్నీ మనుషులు చెప్పుకునే కథలే అని మనసులో అనుకుని నవ్వుకున్నాను. సమయం నెమ్మదిగా గడుస్తుంది. రాత్రి 10:30 దాటింది. అప్పుడే నా మొబైల్కి ఒక పర్సనల్ కాల్ వచ్చింది. ఇంట్లో అందరూ మాట్లాడుకుంటున్నారు కదా అని వాళ్ళకు డిస్టర్బ్ కాకూడదని నేను టెర్రస్ పైకి వెళ్ళి మాట్లాడి వస్తాను అని చెప్పి బయటకు వచ్చాను. లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాను. కానీ ఎందుకో ఆ రోజు ఆ లిఫ్ట్ ఎక్కడికి కదలడం లేదు. స్క్రీన్పై కేవలం 6 అనే సంఖ్య మాత్రమే కనిపిస్తుంది. ఎంతసేపు లిఫ్ట్ బటన్ నొక్కినా తలుపులు మాత్రం తెరుచుకోలేదు. పర్వాలేదులే, కాళ్ళు ఉన్నాయి కదా అని నడుచుకుంటూ మెట్ల వైపు వెళ్ళాను. మెట్లు ఎక్కుతున్నప్పుడు నా అడుగుల శబ్దం తప్ప మరో శబ్దం వినిపించలేదు. టెర్రస్ పైకి వెళ్ళి దాదాపు 20 నిమిషాలు ఫోన్ మాట్లాడాను. ఆకాశం మొత్తం మబ్బులతో నిండిపోయింది. గాలి ఒక్కసారిగా చల్లబడిపోయింది. ఫోన్ అయిపోయేసరికి సమయం చూశాను. రాత్రి 11 గంటలైంది. నెమ్మదిగా మెట్లు దిగి 6వ అంతస్తుకు వచ్చాను. మా వాళ్ళ ఫ్లాట్ దగ్గరికి వచ్చి కాలింగ్ బెల్ నొక్కబోయాను. అప్పుడే ఎక్కడి నుంచో చాలా మెల్లగా ఒక అమ్మాయి ఏడుస్తున్న శబ్దం వినిపించింది. మొదట పక్క ఫ్లాట్లో ఎవరో అనుకున్నాను. కానీ
2 సెకండ్ల తర్వాత ఆ శబ్దం మరింత స్పష్టంగా వినిపించింది. అది మెట్ల వైపు నుంచి వస్తుంది. నా గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఎవరైనా ఉంటారేమో అనుకుని ధైర్యం చేసి మెట్ల దగ్గరకు నడిచాను. అక్కడ ఎమర్జెన్సీ లైట్ మాత్రమే వెలుగుతోంది. మిగతా చోటంతా చీకటి. ఆ చీకటిలో మెట్ల మధ్యలో ఎవరో కూర్చున్నట్లు కనిపించింది. మొదట సరిగా కనిపించలేదు. కొంచెం దగ్గరికి వెళ్ళాను. అప్పుడు ఆ ఆకారం స్పష్టంగా కనిపించింది. పొడవాటి జుట్టు, తెల్లటి డ్రెస్, తల కిందకి వంచుకొని ఎవరో అమ్మాయి మెట్ల మీద కూర్చొని ఏడుస్తుంది. ఆమె భుజాలు ఏడుపుతో వణుకుతున్నాయి. ఆమెని అలా చూడగానే నా శరీరం మొత్తం ఒక్కసారిగా గడ్డకట్టిపోయింది. నోట మాట రావటం లేదు. అరుద్దామంటే గొంతులో నుంచి శబ్దం కూడా రావలేదు. ఎవరక్కడ అని చాలా నెమ్మదిగా అడిగాను. చాలా మెల్లగా అడిగాను. కానీ ఆమె మాత్రం ఏడుపు ఆపలేదు. తర్వాత ఒక్కసారిగా ఆమె ఏడుపు ఆగిపోయింది. ఆ క్షణంలో అక్కడ పూర్తిగా నిశ్శబ్దం. నా గుండె చప్పుడు నాకే వినిపిస్తుంది. నేను నెమ్మదిగా ఒక్క అడుగు వెనక్కి వేశాను. అప్పుడే ఆమె తల నెమ్మదిగా పైకి ఎత్తడం మొదలుపెట్టింది. కానీ ఆమె ముఖం పూర్తిగా కనిపించక ముందే నా భయం తారాస్థాయికి చేరుకుంది. నేను వెంటనే వెనక్కి తిరిగి మా ఫ్లాట్ వైపు పరిగెత్తాను. తలుపు దగ్గరికి వెళ్ళి బెల్ కొట్టడానికి చేయి చాచాను. అంతలోనే నా కాళ్ళు అక్కడే ఆగిపోయాయి. నేను ముందుకు కదలాలనుకుంటున్నాను. కానీ ఎవరో వెనక నుంచి నా షర్టును పట్టుకొని లాగుతున్నట్టు అనిపించింది. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాను. గుండె వేగంగా కొట్టుకుంటుంది. శ్వాస ఆడడం లేదు. చేతులు వణుకుతున్నాయి. ఇది ఏమిటి, ఇక్కడ ఏం జరుగుతుంది అని మనసులో అనుకుంటున్నాను. ఎంత బలంగా ప్రయత్నించినా నా కాళ్ళు కదలడం లేదు. అప్పుడు నా చెవికి చాలా దగ్గరగా ఒక చల్లని గాలి తాకింది. ఆ వెంటనే చాలా మెల్లగా ఒక ఆడగొంతు నన్ను చూసి ఎందుకు పారిపోతున్నావు అని అన్నట్టుగా వినిపించింది. ఆ ఒక్క మాటతో నా శరీరంలో రక్తం గడ్డకట్టిపోయింది. నేను ఒక్కసారిగా గట్టిగా కేకలేశాను. నేను గట్టిగా అరిచిన వెంటనే ఆ ఫ్లోర్లో ఉన్న అందరూ కూడా బయటికి పరిగెత్తుకుంటూ వచ్చారు. నేను మాత్రం చెమటలతో తడిసిపోయి మాటలు కూడా రాక వణుకుతూ నిలబడ్డాను. కొన్ని క్షణాల తర్వాత కొంచెం ధైర్యం తెచ్చుకొని మెట్ల దగ్గర జరిగిన విషయం అంతా కూడా అక్కడ ఉన్న అందరికీ చెప్పాను. నేను చెప్పడం పూర్తి అవగానే అక్కడ నిలబడ్డ వాళ్ళలో ఒక పెద్ద ఆయన ఒక్కసారిగా నిశ్శబ్దంగా నన్ను చూశాడు. ఆయన నెమ్మదిగా, నువ్వు చూసింది తెల్లటి డ్రెస్ వేసుకున్న అమ్మాయినేనా అని అడిగాడు. ఆ మాట వినగానే నా గుండె మళ్ళీ ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. నేను అవును అని అన్నాను. అప్పుడే ఆ పక్క ఫ్లాట్లో ఉండే ఒక ఆంటీ కళ్ళలో భయంతో, నాకు 3 రోజుల క్రితం అదే కనిపించింది బాబు అని చెప్పింది. మరో వ్యక్తి, నేను 2 రోజుల క్రితం రాత్రి లిఫ్ట్లో ఒక్కడినే ఉన్నాను, కానీ 6వ అంతస్తులో ఎవరో లిఫ్ట్లోకి ఎక్కినట్టుగా బరువుగా అనిపించింది అన్నాడు. మరో యువకుడు, ప్రతిరోజు రాత్రి 11 గంటలకు మెట్ల దగ్గర ఎవరో ఏడుస్తున్న శబ్దం వస్తుంది అని చెప్పాడు. నేను ఒక్కొక్కరి మాట వింటుంటే నా భయం ఇంకా పెరిగిపోయింది. ఇది ఒక్క నాకు మాత్రమే జరిగిన సంఘటన కాదని, ఆ అపార్ట్మెంట్లో చాలామందికి ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని అర్థమైంది. ఆ రాత్రి ఎవ్వరూ కూడా ఒంటరిగా బయటకు వెళ్ళలేదు. అందరూ కలిసి మెట్ల దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. మేము మొత్తం 8 మంది టార్చ్ లైట్లు తీసుకొని నెమ్మదిగా మెట్ల వైపు నడిచాము. అక్కడికి వెళ్ళేసరికి ఎవరూ కూడా లేరు. మెట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. చూసావా అని ఒకరు నవ్వుతూ భయంతో, నీకే ఎలా అనిపించి ఉంటుంది అని అన్నారు. నేను కూడా బహుశా అదే నిజమేమో అని అనుకున్నాను. అప్పుడే మెట్ల చివర ఒక్కసారిగా ఎవరో నడుస్తున్నట్టుగా అడుగుల శబ్దం వినిపించింది.
అందరం ఒకేసారి ఆ వైపు టార్చ్ లైట్లు వేసి చూసాం, కానీ అక్కడ ఎవరూ లేరు. శబ్దం మాత్రం ఆగిపోయింది. మేము ఒకరినొకరును చూసుకుంటుండగానే అపార్ట్మెంట్ మొత్తం కరెంటు పోయింది. చుట్టూ పూర్తి చీకటి, ఎవరి ముఖం కూడా కనిపించడం లేదు. అప్పుడే మళ్ళీ అదే ఏడుపు, ఈసారి చాలా దగ్గరగా వినిపించింది. అది మా మధ్యలోనే ఎవరో నిలబడి ఏడుస్తున్నట్టుగా అనిపించింది. ఒక చిన్న పిల్లాడు భయంతో ఏడవడం మొదలుపెట్టాడు. ఆడవాళ్ళు గట్టిగా దేవుడి పేర్లు జపించడం మొదలుపెట్టారు. అంతలో కరెంటు మళ్ళీ వచ్చింది. మేమంతా వెంటనే చుట్టూ చూసాం, ఎవరూ కూడా లేరు. కానీ మెట్లపై కొత్తగా ఇప్పుడే నడిచినట్టుగా కనిపిస్తున్న బురదకాళ్ళ ముద్రలు ఉన్నాయి. అవి నెమ్మదిగా 6వ అంతస్తు నుంచి టెర్రస్ వైపు వెళ్తున్నాయి. భయంతో ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలని ఎవరికీ అనిపించలేదు. అందరం వెంటనే ఫ్లాట్లలోకి వెళ్ళిపోయాం. మరుసటి రోజు ఉదయం ఆ అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డుని అడిగాను. అతను ఒక్క మాట చెప్పాడు, సార్, మీరు చూసింది మొదటిసారి కాదు, కానీ ఈ విషయం గురించి బయట ఎవరూ మాట్లాడరు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ మాట నా చెవుల్లో ఇప్పటికీ మారుమోగుతూనే ఉంది. ఆ రోజు తర్వాత నేను మళ్ళీ ఆ అపార్ట్మెంట్లోకి వెళ్ళలేదు. మా కజిన్ కొన్ని నెలల తర్వాత ఆ ఫ్లాట్ను ఖాళీ చేసి వేరే చోటికి మారిపోయాడు. అతడు ఎందుకు మారాడో నేను ఎప్పుడూ అడగలేదు. అతను కూడా ఆ రాత్రి గురించి మళ్ళీ ఎప్పుడూ నాతో మాట్లాడలేదు. ఫ్రెండ్స్, ఆ రాత్రి నేను చూసింది నిజంగా ఆ చనిపోయిన అమ్మాయి ఆత్మేనా, లేక ఆమె గురించి ముందే విన్న కథల వల్ల నా మనసే అలాంటి భయాన్ని సృష్టించుకుందా? ఆ ప్రశ్నకు ఇప్పటికీ నా దగ్గర సమాధానం లేదు. కానీ ఒక విషయం మాత్రం నిజం, ఆ రాత్రి తర్వాత రాత్రి 11 గంటలు దాటాక నేను ఏ అపార్ట్మెంట్లోనూ ఒంటరిగా మెట్ల వైపు వెళ్ళలేదు. ఎందుకంటే కొన్ని ప్రశ్నలకు సమాధానం తెలియకపోవడమే మనకు మంచిది. నా జీవితంలో జరిగినవి కాకుండా మీ జీవితంలో జరిగిన నిజమైన సంఘటనలు కూడా ఏమైనా ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న నా మెయిల్కి షేర్ చేయండి. వాటిని కూడా మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఈరోజు యథార్థ ఘటన ఇక్కడితో ముగిసింది, కానీ ఇంకా ఎన్నో యథార్థ ఘటనలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. మళ్ళీ కలుద్దాం తెలుగు మిస్టరీ యూనివర్స్లో. అంతవరకు ధైర్యంగా నిద్రపోండి.